రాష్ట్రంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చింది. నిరుద్యోగ జేఏసీకి మద్దతు తెలిపిన బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న ఓయూ విద్యార్థి సంఘం నాయకుడు గదరాజు చందుతో పాటు పలువురిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. అక్రమంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల్ని అరెస్టు చేయడం అనేది చాలా చిగ్గుచేటు. గతంలో మీరు ఇచ్చిన హామీలైనటువంటి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఆనాడు మేము ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి నిరుద్యోగులతోటి ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ సందర్భంగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సాక్షాత్తం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తారని చెప్పేసి ఇప్పటి వరకు డేట్లు ప్రకటించలేదు, నోటిఫికేషన్ లేవు. ఆ నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పేసి ఈరోజు నిరుద్యోగుల పక్షాన సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. విద్యార్థి సంఘ నాయకుల్ని రాత్రి అరెస్టు చేసి ఇప్పటి వరకు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అనేది చాలా సిగ్గుచేటు, దుర్మార్గమైన పాలన రేవంత్ రెడ్డి గారి పాలన అని చెప్పేసి